6వ తేదీన మనకు సుమారు 3 గంటల 45 నిమిషాలకి మన నల్గొండ పట్టణంలో ఉన్న ఎన్టీఆర్ స్టాచ్యూని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక కార్లో వచ్చేసి దాన్ని తగలబెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనము 48th వార్డ్ ఆఫీసర్ దగ్గర నుంచి, మున్సిపల్ ఆఫీసర్ దగ్గర నుంచి పిటిషన్ తీసుకొని ఎమ్మటే మనము క్రైమ్ నంబర్ 232/26 కింద నల్గొండ 2 టౌన్లో సెక్షన్స్ 326, 196, 126, 324, 292 ఇంకా సెక్షన్ 4 PDPP యాక్ట్ కింద మనం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అది దీనికి సంబంధించి డిఎస్పీ నల్గొండ గారి ఆధ్వర్యంలో స్పెషల్గా 2 నల్గొండ 2 టౌన్ సిఐ గారి నుంచి, 1 సిసిఎస్ నుంచి టీమ్స్ పెట్టి మనము ఈ కేసుని టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సాంకేతిక ఆధారాలు అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ అన్నీ కూడా మనము క్లియర్గా గత కొన్ని రోజుల నుంచి కూడా చూసుకుంటూ వస్తే మనము మెయిన్గా ఇద్దరు అక్యూజ్లని మనము క్లియర్ కట్గా స్పష్టమైన ఆధారాలతో మనం వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ పేరు ఒకరు A1 పేరు పాలకూరి అశోక్ గౌడ్, తనకి 45 సంవత్సరాలు. ఇతను ప్రైవేట్ లెక్చరర్, చైతన్యపూరిలో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడుపుతారు. A2 పేరు ఏలుకుంటి ప్రవీణ్, ఇతను 23 ఇయర్స్. ఇతను కూడా ఈయన దగ్గర డ్రైవర్ కింద పని చేస్తూ ఉంటాడు. అయితే కావాలని ఉద్దేశపూర్వంగానే ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళిద్దరి మధ్యలో సామాజిక ఉద్రిక్తత పాడు చేయాలని చెప్పేసి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూడా ఇవన్నీ కూడా ప్లాన్ వేయడం జరిగింది.